जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सतस। శ్రీ భారత్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. అవధానం తెలుగువారి సంపద అన్న శీర్షికలో అవధాన కళ గురించి, అవధాన విద్య గురించి, ఆ రంగంలో సుప్రసిద్ధులైనటువంటి అవధానులను పరిచయం చేసుకుంటూ వస్తున్నాం. అవధానం ఆంధ్రుల సొత్తు. తెలుగు మాగాణంలో పుట్టిన పంట. అలాంటి తెలుగువారిదైన, తెలుగు భాషకు ప్రత్యేకమైన అవధానాన్ని గురించి, అందులో లబ్ధప్రతిష్ఠులైన అవధానుల గురించి మనం తెలుసుకుందాం. ఐంకారిం పదకింకిణీ క్వణననాద బ్రహ్మరూపాంకితాం క్రేంకారారవమోదినీం సురగణాహంకారహుంకారిణీం శంకాతంకహరాం విశంకటదయాం కైంకర్యసాంకాలికాం పంకేజాతనివాసినీం భగవతీం సారస్వతీం భావయే. అవధానం అంటే అసమానం బగు పాండితీ గరిమ, అసమానం బగు పాండితీ గరిమ, సద్యస్ఫూర్తి ఆస్యోక్తి విన్యసనం భాషు కవిత్వ సంపద పురాణోక్తి ప్రబోధ క్రియాభ్యచనంబు అద్భుత ధారణా మహిమ అత్యావశ్యకంబుల్ సుధీరసికుల్ మెత్సవధాన కార్యము సభారంభ్యంబుగా చేయగన్. అవధానం బగు అవధానంబన పాండితీ గరిమ, సద్యస్ఫూర్తి ఆస్యుక్తి విన్యసనం భాషు కవిత్వ సంపద పురాణోక్తి ప్రబోధ క్రియా వ్యసనం అద్భుత ధారణా మహిమ అత్యావశ్యకంబుల్ సుధీరసికుల్ మెత్సవధాన కార్యము సభారంభ్యంబుగా చేయగన్. ఇవాళ శతావధాని వేలూరి శివరామశాస్త్రి గారిని గురించి తెలుసుకుందాం. వేలూరి శివరామశాస్త్రి గారు 1892 నుంచి 1967 వరకు జీవించినటువంటి పండితుడు, కవి, బహుభాషావేత్త. ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు, తిరుపతి వెంకటేశ్వర సుధీవర శిష్యుడ, నాదు పేరు వేలూరి శివరామ శాస్త్రియని లోకము వాకును అని తిరుపతి వెంకట కవుల శిష్యుడిగా చెప్పుకున్నాడు. వేలూరి వారు 19వ సంవత్సరంలో తొలిసారిగా శతావధానం చేశారు. ఆ శతావధాన్ని చూచినటువంటి దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు ఆ రోజు మురిసిపోయి, జగతీనాథులు పెక్కుమంది ముదిత స్వాంతంబునన్, జగతీనాథులు పెక్కుమంది ముదిత స్వాంతంబులై కాన్కలంపగా సాంగంబు సలక్షణంబుగా శరద్వావింశతిన్ పేర్మిహెత్సగా మా ఏలిన ఈవధాన కవితా సామ్రాజ్య భారంబు మోయగబూనంగదవయ్య తండ్రి శివరామయ్య చిరంజీవివై.
అవధాన భారతి అభినందన కుసుమాలు అందించారట దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు వేలూరి వారి మొదటి శతావధానాన్ని చూసి. తిరుపతి వెంకట కవులకు కొప్పురపు సోదర కవులకు మధ్య వాగ్యుద్ధాలు జరుగుతున్నటువంటి కాలంలో తిరుపతి వెంకట కవుల శిష్యుడు శివరామ శాస్త్రి గారు కొప్పురపు సోదర కవులను ఎదిరించడానికి పూనుకున్నాడట. ఒకసారి తిరుపతి వెంకట కవుల శిష్యుడైనటువంటి శివరామ శాస్త్రి గారు 20 సంవత్సరాల వయస్సులో 5 పద్యాలతో కూడుకున్నటువంటి ఒక కరపత్రాన్ని కొప్పరపు కవులు నిర్వహిస్తున్నటువంటి గన్నవరం సభలో 31/8/1911లో పంచిపెట్టారు. పంచిపెట్టడమే కాదు, ఆ సభలో కూడా ఉన్నాడు. అందులో ఒక పద్యం వినండి. అనిమిత్తంబుగ కాలు ద్రువ్విన త్వదీయానంత నా పందలన్ పున నీ నీరస నిర్గుణాశుకవనంబున్ చెప్పి నిన్గెల్వ ఎంచిన అస్మద్గురువర్యులన్ సుకవితా శ్రీధుర్యులన్ మానిపించి నినున్ గెల్వగ వచ్చినానిదే సభన్ చేయింతువో వత్తువో అని సవాలు విసిరారట. సవాలు విసిరితే అందులో కొప్పరపు సోదర కవులలో ఒకరైనటువంటి సుబ్బరాయ శర్మ గారు 4 పద్యాలు ఆశువుగా విసిరారట. అందులో నుంచి ఒక పద్యాన్ని చూస్తాం. ఆశలడంగి మీ గురువులంతటి వారెదిరింపలేక ఆవేశము దక్కియుండిరట పిన్నవు కాగలవాడవిప్పుడీ ఆశు కవీంద్రసింహమునకాగ్రహమున్ కలిగించబోకు వత్సా శివరామ శాస్త్రి సుగుణచ్యుడవై యశమున్ గడింపుమా అని చెప్పారట. అలాంటి వేలూరి శివరామ శాస్త్రి గారు గుంటూరు కళాశాలలో నిరాపేక్షకంగా విజయవంతంగా సంపూర్ణ శతావధానాన్ని నిర్వహించినప్పుడు హర్షాతిరేకంతో శిష్యుని ఆశీర్వదిస్తూ తిరుపతి శాస్త్రి గారుపై పద్యాన్ని చెప్పారు. వేలూరు వారు ఈ శతావధానాన్ని 19వ ఏట నిర్వహించారు. అప్పటి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారైనటువంటి ఎల్ఎల్ ఊల్ శాస్త్రి గారి అసాధారణమైనటువంటి మేధా సంపత్తికి అబ్బురపడ్డారు. పురజనులు వెంకట శాస్త్రి గారిని శివరామ శాస్త్రి గారిని పురవీధుల్లో ఊరేగించారట. అలాంటి శాస్త్రి గారు వేలూరి శివరామ శాస్త్రి గారు కృష్ణా జిల్లా చిరివాడ గ్రామంలో 1892లో జన్మించారు. వేలూరి వారు శ్రీ జయంతి భగీరథ శాస్త్రి గారి వద్ద సిద్ధాంత కౌముది, పరిభాషేందు శేఖరాన్ని, మనోరమను కంఠస్థం చేసిన తర్వాత కింగ్ కవీంద్ర ఘటా పంచాననులు అద్యతన ఆంధ్ర కవి ప్రపంచ నిర్మాతలైనటువంటి శ్రీ చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారిని చేరుకొని వారి వద్ద మురారి అనర్ఘరాఘవం పఠించి పిమ్మట అవధానంలోని మర్మాలను, సాహిత్యంలోని మెలకువలను గ్రహించారు వేలూరి వారు. వారు నిర్వహించినటువంటి అవధానాలు బంధుమిత్రుల సన్నిధిలో అగిరిపల్లి పండితుల దగ్గర, తేలప్రోలు జమీందారు సంస్థానంలో అవధానాలు చేశారు శాస్త్రి గారు. వారు నిర్వహించిన శతావధానాలు కొవ్వూరులో, గుంటూరు కాలేజీలో, తెనాలిలో, బెజువాడలో, చాట్రాయిలో, తాళ్లపూడిలోనూ వారు శతావధానాలు నిర్వహించారు. ఇక అష్టావధానాలు బోడపాడులోను, చిరివాడలోను, బెజువాడలోను, లక్ష్మీ నరసాపురంలోనూ వారు చేశారు. పుదుక్కోటలో వేలూరి శివరామ శాస్త్రి గారు సంస్కృతంలో అవధానాన్ని చేశారు.
1924 మార్చిలో తేతలి గ్రామంలో, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని గ్రామంలో చెళ్లపిళ్ళవారితో కలిసి శతావధానాన్ని నిర్వహించారట. ఈ అవధానాన్ని గురించి ఆంధ్రపత్రిక విరోధీకృత సంవత్సరాది సంచికలో విశేషంగా పేర్కొనబడింది. ఈ అవధానంలో ఒక పృచ్ఛకుడు పరిహసించి, పువ్వులమ్ముదు రచ్చోటి పువ్వు బోండ్లు అనే సమస్యనిచ్చారట. ఈ జంట కవులు శతావధాని వెంకటశాస్త్రి గారు, చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు, వేలూరి శివరామశాస్త్రి గారు, గురు శిష్యులిద్దరూ కలిసి ఇలా పూరించారట. పూల గుత్తుల మీద నేల గప్పితి చీర, ఎరుగవో గోప్యమ్ములెమ్మె కాడ, నీదండ వెలయంత నిక్కము చెప్పవే, అరయు అమూల్యము అందకాడ, మనసు నాకొచ్చోట మసులు నయ్యది చూపు, పైకమ్ము కలదేని బయట నిడుదు, పృథుల కుచమ్ముల బేరమ్ము కుదురదా, కుదరకే మది కొనగోరుమూవి, అనుచు నిరజాణ తనపు పెంకే, విటుల మాటలకు కనువగు వింత వింత, విటుల మాటల కనువగు వింత వింత, పలుకు బొలయంగ సారెకు పరిహసించి, పువ్వులమ్ముధురవీటి పువ్వు బొండ్లు. వేలూరి వారు ఆయా అవధానాలలో పూరించినటువంటి సమస్యలు, దత్తపదులు, వర్ణనలు కొన్నిటిని మనకున్న సమయంలో చూద్దాం. మొదటిది సమస్యాపూరణం. కాకి రాజహంస సతిగా కలది తలపూజ బూధవా అన్న సమస్య. కాకి రాజహంస సతిగా గలది తలపూజ బూధవా, ఓ కమలాజతక్షి వినియుందువు చైద్యునకిచ్చి నన్ను, సుశ్లోకుని గోపిగా ధవుని జోరునిగా గణించి ఈయగా నీక చెలంగునంట, తగవే ఇది ఇట్లని తెల్పు తండ్రికిన్, కాకి రాజహంస సతిగా గలది తలపూజ భూధవా, తలపూజ భూధవా. ములలో కత్తిది దూసి రేడు పొడిచెన్ మోదంబుతో తత్సతిన్. ఇది మరో సమస్య. ములలో కత్తిని దూసి రేడు పొడిచెన్ మోదంబుతో తత్సతిన్, విలసద్రీతిని కాంతిలుండగను ఉవ్వుళ్ళూరు ఇక్కాంత అన్యులతో భోగమునందగోరి, మదినెంతో ప్రీతి సంధించు నిక్కలి కాలంబిటు కాలుచున్నదని సంకల్పించి ధైర్యంబుతో, ములలో కత్తిని దూసి రేడు పొడిచెన్ మోదంబుతో తత్సతిన్. మరొక్క సమస్య. సరసీరుహ నేత్రకొక్క స్తనమే కనుమా, సరసీరుహ నేత్రకొక్క స్తనమే కనుమా, గిరివరుడగు హిమవంతు కొమరే, ఈశ్వరు సామి నేను మేకొను శక్తి స్ఫురణం చెలువారెడు, ఆ సరసీరుహ నేత్రకొక్క స్తనమే కనుమా. ఇక దత్తపదులు చూద్దాం. సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి, సౌవర్చ్యకరణి అనే పదాలు వచ్చేటట్టుగా తేటగీతి పద్యాన్ని చెప్పుమన్నారట. అప్పుడు వేలూరి వారు చెప్పిన పద్యం చూడండి. చెలగు పాంతులకెల్ల సంజీవకరణి, సరసి చొందవలకును
విశల్యకరణి తగు చకోరంబులకును సంధానకరణి కడు ప్రకాశించే సౌవర్చ్యకరణి తరణి. మరొక్క దత్తపది. అనుము, జనుము, శనగ, మునగ అనే పదాలతో భారతార్థంలో పద్యాన్ని చెప్పుమన్నప్పుడు వారు సుగంధి వృత్తంలో చెప్పారు. అనుము దుష్ట కృత్యమీయదంచు కౌరవేయుతో జనుము వేగ నటకు నీవు సంజయాతులెన్న జసెనగలెన్న జసెనగడొందక హర్యంచు చెందు కీర్తి నిన్ను అమ్మునగధారియంచు జెప్పె ధర్మజాతుడున్ అని సుగంధి వృత్తంలో చెప్పారు. తర్వాత పర్వతము, చిందము, బిసనాళము, సౌదామిని, కుటిలత, నల్లందనము, మృదుత్వము ఈ మాటలు వచ్చేటట్లుగా స్త్రీని వర్ణించమన్నారట. సీసపద్యంలో చెప్పారు. కుదురు మీరిన మేలి గుబ్బ పాలిల్లలు పర్వతంబుల ప్రౌఢి పాదుకొల్పి కరమక్కజంబునౌ కంఠంబునందున చిందంబునందంబు పొందుపరిచి పదునుగాదోమిన బాహుయుగ్మంబులో బిసనాళ సౌభాగ్యమిసగజేసి అస్తి నాస్తి విచికిత్సాప్తమద్యంబులో సౌదామినీ రీతి సంతరించి కుంతలంబులయందున కుటిలతలును లవణివేనలియందు నల్లందనంబు తనువునందెల్లడన్ మృదుత్వంబు నుంచి నలువ నిర్మింపబోయే నీనాతి మిన్నా. తర్వాత శాస్త్రి గారి వర్ణనలు చూద్దాం. హాలికుడిని గురించి శార్దూల వృత్తంలో చెప్పుమన్నారు. చూడండి, హాలికుడి యొక్క వైభవాన్ని చెప్పారు ఇందులో. ఆనందంబనవానిదే సుఖమునానవ్వానిదే తుష్టి ఆజ్ఞానంబన్ననువానిదే బలము బింకంబన్న అవ్వానిదే ఎవ్వానిన్ పంటయు పాడియున్ బులము పాపలు పెళ్ళమున్గోడి నిత్యానందంబునరించువాడే గృహి ఆహా ఆలుకుండేనియున్. అలాగే వసంత ఋతువును వర్ణించమన్నారట. ఇక్కడ ఈ వసంత ఋతు వర్ణంలో అంతట కూడా బిందుపూర్వక తకారంతో పద్యాన్ని చెప్పారు వేలూరి వారు. అంత దిగంత దంతుర నిరంతర కంత వనంత సంతతాక్రంత లతంతమంతక దురంతక కంతు నిరంతరంత వాసంతిక మంతరంతర నిశాంత లతంతర కాంత కాంతమశ్రాంతము సంత సంబిడే వసంతము సంతతమంతనంతటన్. ఇలా వర్ణనలు కూడా అద్భుతంగా అందించారు. ఇక శాస్త్రి గారి వ్యక్తిత్వం బహుముఖీనమైనటువంటిది, విలక్షణ సాహితీమూర్తి. శాస్త్రి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదులు. వారు సంస్కృతాంధ్రాలలోనే కాకుండా ఆంగ్లము, వంగ, ఫ్రెంచి, గుజరాతీ మొదలైన భాషలలో నిష్ణాతులు. ఆంధ్ర సాహిత్యంలో ఉన్నటువంటి అన్ని ప్రక్రియలలో రచనలు చేశారు. వాటిలో స్వతంత్ర రచనలున్నాయి, అనువాదాలున్నాయి, పద్యకావ్యాలున్నాయి, నాటకాలున్నాయి, నవలలున్నాయి, కథానికలున్నాయి, సాహిత్య విమర్శ వ్యాసాలున్నాయి. వారి వ్యాస సంపుటిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ దాదాపు 60-70 వ్యాసాలను ఒకచోట చేర్చి వ్యాస సంపుటిని ప్రచురించారు. మహాత్మాగాంధీ యొక్క ఆత్మకథను శివరామశాస్త్రి గారు గుజరాతీ భాష నుండి తెలుగులోకి అనువదించారు. వేలూరి వారు గొప్ప శాస్త్ర పండితులు కూడా. వివిధ పత్రికలలో వ్రాసిన వ్యాసాలు భూగోళం, ఖగోళము, తర్కము, వేదాంత శాస్త్రాలలో వారికున్న పాండిత్యం లోతైనది. వారి రచన సరళంగా
వ్యావహారికంగా ఉండి చదువరులకు అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఇక వేలూరి వారి శిష్య పరంపరను చూసినట్టయితే గొప్ప అవధాని శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారు, శ్రీ అంబటిపూడి వెంకటరత్నం గారు, శ్రీ గడియారం రామకృష్ణ శర్మ గారు ముఖ్యులు. వేలూరి శివరామ శాస్త్రి గారు 1967 మార్చి 17వ తేదీన తమ స్వగ్రామం చిరివాడలో పరమపదించారు. ఇంతటి విలక్షణమైనటువంటి అవధాని, గొప్ప పండితుడు, సాహితీమూర్తి, చివరి వరకు సాహిత్యాన్ని ఆసరా చేసుకొని సాహిత్యమే జీవనంగా ఏ వృత్తి వారు చేయలే, స్వతంత్రంగా ఉన్నారు వారు. ఏ వృత్తి చేయకుండా అధ్యయనం చేస్తూ, రచనలు చేస్తూ, అవధానాలు చేస్తూ తెలుగు భాషను సుసంపన్నం చేసిన వేలూరి శివరామ శాస్త్రి గారికి శ్రీభారత్ ఛానల్ పక్షాన నమస్కరిస్తూ సెలవు. మరోసారి మరో అవధాన్ని గూర్చి తెలుసుకుందాం. శుభం భూయాత్.